గోవా అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కేవి మురళీకృష్ణ వెల్లడించారు. పట్టణంలో నిన్న అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలను వెల్లడించారు. జిల్లా విభాగానికి చెందిన డిటిఎఫ్, ఇంటెలిజెన్స్, రాయదుర్గం సెబ్ టీంలు దాడులు నిర్వహించగా ఉడేగోళం హైవే వద్ద ఐషర్ వాహనంలో పట్టుబడిందన్నారు. 147 బాక్సుల గోవా మద్యం, 7,496 కిలోల కేబుల్ బాక్సులు, ఐషర్ వాహనం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విభాగం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి సంబంధించినటువంటి విభాగంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్కి సంబంధించి మరియు ఇంటెలిజెన్స్కి సంబంధించి మరియు సబ్ విభాగంలోని ఆఫీసర్లు అందరూ కూడా సమిష్టిగా రాబడినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అడిషనల్ ఎస్పీ సబ్ వారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి ఒక ఐషర్ వ్యాన్లో ఫినోలెక్స్ ఎలక్ట్రికల్ కేబుల్స్కి సంబంధించినటువంటి కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేబుల్స్ మాటున గోవా నుంచి తీసుకొస్తున్నటువంటి మద్యాన్ని తీసుకొచ్చేటటువంటి సందర్భంలో ఆ వెహికల్ చెకింగ్స్లో ఆ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేయడం, దానిలో సుమారు 1294 లీటర్ల అయినటువంటి గోవాకు సంబంధించిన మద్యంగా గుర్తించబడినటువంటి అక్రమ మద్యాన్ని సీజ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇవన్నీ కూడా 147 బాక్సెస్లో ఇవి నింపబడి ఉన్నాయి. అట్లా ఈ బాక్సెస్ అన్నింటినీ కూడా ఎలక్ట్రికల్ కేబుల్స్తో పాటు కలిపి దీనిని రవాణా చేసేటటువంటి క్రమంలో వెహికల్కి సంబంధించినటువంటి అక్కడ మనకి 2 నిందితులు దొరకడం జరిగింది. దీంతోపాటు ఇంకా దీనిని ఎవరైతే ఆర్గనైజ్ చేశారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో అనేటటువంటిది కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళని కూడా దీనిలో కనెక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. అంటే ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని. సో ముఖ్యంగా ఈ మెటీరియల్ అంతా కూడా గోవాలో లోడ్ కాబట్టి మధ్యలో వచ్చినటువంటి అహ్మద్నగర్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా మరియు కొంత వేరే బ్రాండ్కి సంబంధించింది కూడా లోడ్ కాబట్టి భద్రాచలం వద్ద గోదావరి నీటి